హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. మీ అందరికి ఒకటి చూపిస్తాను. నాగరాజ నాగరాజ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పంపుస్ చూసినారా ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు ఇది పట్టుకొని ఇప్పుడు అందరినీ ప్రాంక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అసలు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది నాకు కూడా తెలియదు, కానీ ప్రాంక్ అంటే క్రేజీగానే ఉంటాయి. సో ఫస్ట్ అయితే వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి పాము అసలు చూస్తేనే భయంకరంగా ఉంది, కానీ అందరికి భయమే పట్టుకొని నాకేం భయం. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. వాళ్ళని ఏ విధంగా ప్రాంక్ అనేది చేస్తున్నా అనేది వాళ్ళకి అసలు తెలియదు, కొంచెం కూడా ఐడియా లేదు. నేను అసలు ఏం చెప్పానంటే, పిన్ని నేను గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే డిమార్ట్ నుండి తీసుకొచ్చాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, వీడియో అయితే చేసేదంతా రికార్డ్ చేశాను, వీడియో అంతా రికార్డ్ చేశాను. సో నేను చేసింది నేను చెప్తేనే బాగోదు కదా, అందరూ ఒట్టిగానే బాగాలేకపోయినా బాగా చెప్పేస్తుంది అనేసి అనుకుంటారు కదా. కాబట్టి నేనైతే ఇప్పుడు మీతో టేస్ట్ చేపిస్తానని అయితే అందరికీ చెప్పాను వీడియోలో అని అయితే చెప్తాను. అసలు అని అయితే ముందు చెప్పేసి మామూలుగా అనేసి అంటే సరే అమ్మ తీసుకురా, నేను కూడా వీడియో రికార్డ్ చేస్తాను, నువ్వు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వచ్చే ముందు నాకు ఫోన్ చేయి, నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేయి, నేను కూడా నీ సైడ్ నుండి నువ్వు ఫోన్లో తీసుకో, నా ఫోన్లో నేను వీడియో తీసుకుంటాను అయితే చెప్పింది. సరే మీరందరూ రెడీగా ఉండండి, తినకండి, నేను గులాబ్ జామున్ నేను తెచ్చినాక తినండి అని అయితే వాళ్ళకి పెద్ద బిస్కెట్ అయితే వేస్తాను. వాళ్ళు నిజంగా గులాబ్ జామున్ చేస్తాను, నేను తెచ్చేస్తాను, తిందామని అనుకొని అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బాక్స్లో ఇది ఉంది కదా, ఈ బాక్స్లో అయితే ఈ పాముని అయితే పెడతాను. ఎలా పెడతాను అనేది కూడా చూడండి, అస్సలు వీడియోని అయితే మిస్ అవ్వద్దు. నేనైతే నా థాట్స్లో ఒకటి ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది, కానీ పాములు పట్టేదానిలాగైతే ఉన్నాను కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళ. అంటే నేను థాట్స్లో అయితే ఒకటి ఉంది, అది ఎలా అవుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నేను ఇది ఇంట్రో ఇస్తున్నాను కదా వీడియోకి, చూడాలి మంచిగా ఈ డబ్బా పగిలిపోతుందో ఉంటుందో తెలియట్లా. అసలే హాట్ బాక్స్ చపాతీలు దోశలు ఇందులో వేస్తాను. ఇప్పుడు మనకి కావాల్సింది ఏమంటే, ఇప్పుడు ఈ బాక్స్ ఇది మూత ఉంది కదా, ఈ మూతకైతే ఇక్కడ డబల్ సైడ్ ప్లాస్టర్ పెట్టి ఈ పాము హెడ్ అనేది పెడతాను, లేకపోతే తోకైనా పెట్టి బాక్స్ ఇలా మూత తీస్తాం కదా, మూత తీసినప్పుడేమో పాము దీనికి వేలాడుతుంది. అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసి పడేస్తారో ఉంచుతారో ఏంటో తెలియదు. నిజంగా గులాబ్ జామున్ తెచ్చేస్తాను, వాళ్ళకి ఎంత హైప్ ఇచ్చేసి వాళ్ళకి పోపు బిస్కెట్లు పులిహార అన్నీ కలిపేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, నన్ను ఎంత తిట్టుకుంటారు ఏంటో. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఇక్కడ వచ్చేసి ప్రాంక్ కోసం అయితే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను కదా, బాక్స్కి క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కి అయితే డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే అతికిచ్చి అక్కడ పాము హెడ్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ పాము హెడ్ భయంకరంగా ఉండాలి కాబట్టి తోక అయితే పెట్టాను. అదైతే స్టిక్ అవ్వకపోయేసరికి నేను ఇంకా డబల్ సైడ్ ప్లాస్టర్ కాకుండా నార్మల్ ప్లాస్టర్ కూడా అయితే పెట్టాను. స్ట్రాంగ్గా ఉండాలి, ఇప్పుడు గబుక్కున ఊడిపోయింది అనుకోండి ప్రాంక్ అంతా ఫ్లాప్ అయిపోద్ది కదా. సో అందుకనేసి గట్టిగా ఒక 4-5 ప్లాస్టర్స్ అయితే పెట్టేశాను. చూడాలి వాళ్ళ రియాక్షన్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, క్రేజీ ఉంటుంది. వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తారా? గోరెంటాకు పెట్టుకుంటాను సార్, నాకు గొప్ప పిచ్చి. ఇక్కడ మమ్మీ వచ్చేసి గోరింటాకు అయితే పెట్టుకొని ఉంది. సో ఎటు వెళ్ళలేదు కదా, సో నువ్వైతే కూర్చో, ప్రాంక్ అనేసి ఎలాంటి డౌట్ రాకూడదని చెప్పి స్పూన్ ఎక్కడుంది, గులాబ్ జామున్ కట్ చేసుకొని తినాలి కదా, ప్లాస్టిక్ స్పూన్ అయితే ఇది అవ్వదు, స్టీల్ స్పూన్ కావాలి, ఎక్కడుంది చెప్పు అనేసి అయితే చెప్తున్నాను. ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా చేయలేదు, ఫుల్ ఓవర్ యాక్షన్ చేసి అయితే నిజమని అయితే నమ్మిచ్చేసాను. గులాబ్ జామున్ అని చెప్పి వెయిట్ చేస్తుంది తిందామని.
నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా తమ్ముడు కూడా నిజంగా ప్లీజ్ ఆన్లైన్ నా కేక్ నేను వచ్చేస్తాను అసలుకి. A few moments later. హాయ్ అమ్మా. హాయ్ పిన్ని ఏంటో ఏం తెచ్చాడా? హాయ్ ఫ్రెండ్స్. గులాబ్ జామున్ తీసుకొచ్చిన. ఓ అమ్మో థ్యాంక్ యూ. ఉండు నేను ఇస్తాను కూర్చోవదా బాబాయ్కి నీకు. ఆరాటంగా ఉంది ఎప్పటికి ఇచ్చేస్తావా అని. ఇక మీ ఇక్కడ పిన్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది. చూస్తున్నారు కదా, నన్ను అయితే చూడట్లేదు, నేను తెస్తున్న కవర్నే చూస్తుంది, అంత ఎక్సైట్మెంట్తో ఉంది. వెళ్ళేసరికి బాబాయ్ అయితే తింటున్నారు. బాబాయ్ మీద అయితే జోక్స్ వేస్తుంది. నేను కూడా సరే మా బాబాయ్ కాదు నువ్వు కూడా బాగానే తింటావులే బిర్యానీలు అవి అని చెప్పి నేను అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నాము. బాబాయ్కి చెప్తుంది నా కూతురు నా కోసం గులాబ్ జామున్ అయితే తెస్తుంది అనేసి. కాదు బాబాయ్ పిన్ని తిన్నప్పుడు వీడైతే గులాబ్ జామ్ లిస్ట్ మంచి తెచ్చింది చూడండి. తీసుకొచ్చినాను చేసి. ఇప్పుడు వరకైతే అందరికి నచ్చింది, పెద్ద మమ్మీకి కూడా నచ్చింది. నువ్వు కూడా నిజంగా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగుందని చెప్తాను. లేకపోతే లేదు. తీపి సరిపోయిందని సరిపోయింది, తీపి సరిపోలేదని సరిపోలేదు. చెప్పకూడదు నేను చెప్పాలి. కాదు నేను చెప్తాను. నేను ఏంటో నా కూతురు నాకు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగుంది గులాబ్ జామున్. నేను తెచ్చిన పాము నాతో ఆడుకున్నాం. కరెక్ట్. బాగుంది గులాబ్ జామున్. చూడదు అందుకని అక్కడ పాము తీసుకు బాగుంది గులాబ్ జామున్. తీపి సరిపోయింది నిజంగా అనుకున్నాను. తీపి సరిపోయింది. నాకు భయం లేదు కానీ ఎందుకు అది చూస్తే భయం వేసేస్తుందమ్మా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎంత రెడీ చేసినాను చూడే. ఈ కప్పుకి ఇలా కట్టేసి చూడు, ఇలా కప్పుకి రెడీ చేసి. నేను నిజంగా కదా బాగుందా? ప్లీజ్ వద్దాం. మరి పిన్ని నువ్వు గులాబ్ జామ్ తినే అంటే నేను నిజంగా అనుకొని ఆవు ప్లాస్టిక్ స్పూన్ అయితే కట్ అవుతుంది, స్టీల్ స్పూన్ అయితే కట్ అవుతుంది అలా తెచ్చింది. నేను ఫోన్ తెస్తే నాకే ఇలా చేసింది చూడు. తెచ్చింది ఆ పాము కానీ తెచ్చినానంటే అలా గోరింటా పెట్టుకొని కదలలేకపోతుంది. అతి కష్టం మీద అయితే ఆ పామునైతే తీసుకొచ్చాను. ఎన్ని కష్టాలు పడి అయితే తీసుకొచ్చాను దానికోసమే. కానీ నాకు అది పట్టుకోలేదు. ప్రాంక్ బాగుందా లేదా? ప్రాంక్ అయితే చాలా కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. కాబట్టి నా మీద ప్రాంక్ కానీ చేసి ఇంకా సూపర్ బాగుంది కదా ప్రాంక్. ఎవరైనా నమ్మేస్తారు కదా. అమ్మ పాపం ఇదైతే నాకు ఎంతసేపు ఇలా కొట్టుకొని చక్కగా కాదు. గులాబ్ జాములు తెచ్చడం అనేసి వెయిట్ చేశాను. ఇది తెచ్చి తినేది ఇద్దరు అక్కజలు ప్లాన్ వేస్తారు. నేను తెచ్చిన అలాగని ఎగ్గపప్పు తెచ్చిందంట. చెప్పినాడు అది గులాబ్ జామ్ తెచ్చింది కదా అని నేను ఒక ఎగ్ పప్పు తెచ్చాను. నా కూతురు గులాబ్ జామ్ తెచ్చి నా కోసం వెయిట్ చేస్తాను. దీనికోసం ఒక ఎగ్ పప్పు తీసుకెళ్తాను. బాగుంది గులాబ్ జామున్. All my friends are toxic, all ambitionless, so rude and always negative. తింటే ఉమా పని చేసిండు పాప. పని చేసిన నువ్వు కదా నిన్నట్లుండా అంత నుండే పాక మంది నిజంగా వెంకటేష్ ఏం చెప్తాను తెలుసా నాకు, అది అక్క తెచ్చినారు మొత్తం నువ్వు అంతే. నేను వెళ్ళడం అబద్ధం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. Moments later. పెద్దమ్మ గులాబ్ జామున్ Moments later. ఈరోజే. ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు? అడుతుంది ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. నువ్వు అరకు గట్టిగా గులాబ్ జాములు ఇరిగిపోగలవు.
బాగుంది ప్రాంక్. నేను అనుకున్నా खत्म बाय बाय टाटा. ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రాంక్ వీడియో. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ప్రాంక్ వీడియోస్ కావాలంటే ఇంకా డిఫరెంట్ వేస్లో అయితే ప్రాంక్ అయితే చేయడానికి నా వంతు అయితే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అందరిని ఎంటర్టైన్ అయితే తప్పకుండా చేస్తాను. ఈ వీడియో ఎంతవరకు క్లిక్ అవుతుందా అన్న దాన్ని బట్టి వీడియోస్ అనేది చేస్తాను. ఇకపై వ్లాగింగ్ చేయకుండా ప్రాంక్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. వీడియోస్లో చూసినంత ఈజీ అయితే కాదండి ప్రాంక్ చేయడం. చాలా కష్టపడాలి. నేనైతే చాలా కష్టపడి అయితే వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.